రామ్మోహన్ నాయుడు గారు ఏంటి మరి పాపం ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడంట. మరి వయోభారంతోనో లేకపోతే ఆ, దాన్ని ఏమంటారు లైఫ్ స్టైల్ రిలేటెడ్, కానీ మొత్తానికి అప్పుడు లేనటువంటి ఏది 18 నెలలు మొదట మర్డర్ చేసినప్పుడు క్లెయిమ్ చేయనటువంటి హెల్త్ ఎయిల్మెంట్స్ని ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. సరే, మనిషికి ఎప్పుడు కూడా ఒకే రకంగా హెల్త్ ఉండాలని రూల్ ఏం లేదు. ఆ, మరి మానవతా హృదయంతో ఏమన్నా హ్యుమానిటీ యాంగిల్లో ఆయనకి ఏమైనా ప్రొవైడ్ చేసే అవకాశం ఉందా? అందులోని ఎమ్మెల్సీ గౌరవించుకోవాల్సినటువంటి పెద్దల సభలకి వెళ్ళేటువంటి వ్యక్తి మొన్నటి వరకు మన కళ్ళ ముందే ఎమ్మెల్సీగా శాసన మండలిలో కూడా చూసాం. ఎప్పుడైతే వాళ్ళ ఆవిడ గురించి వెంటబడుతున్నారనగానే సమావేశాల దగ్గర నుంచే పారిపోయాడంట. అరే, చూడటానికి బాగుంటుందేమో, మొన్నటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు కనీసం నిన్నటి వరకు టీవీలో కనబడ్డాను, బాగుంటుందేమో అని చెప్పేసి లొంగకుండా చానాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతను పరారీలో ఉన్నాడు. మొత్తానికైతే అరెస్ట్ చేశారు. మరి ఇవన్నీ కన్సిడర్ చేసి ఏమన్నా ప్రభుత్వానికి రోల్ లేదు, కానీ న్యాయస్థానాలు కూడా పోలీస్ వ్యవస్థలు కూడా ఉంటాయి కదా దీంట్లో, దానికి సంబంధించినటువంటి ఆయన కరెక్ట్గా అడుగుతున్నాడా లేదా ఇవన్నీ రిపోర్ట్స్, ఆ రకమైనటువంటి వాటిని కన్సిడర్ చేసే పరిస్థితి ఎంతవరకు ఉంది కూటమి ప్రభుత్వంలో? లాస్ట్ గవర్నమెంట్లో అయితే అన్ని సమకూరేయట. మరి గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కదా, అందరూ ఒకటే రూల్ ఫాలో అవ్వాలి. వాట్ యు సే? గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్ సురేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, అలాగే ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. పెద్దలు ఇప్పుడు చాలా మంచి విషయాలు చెప్పారు, 2-3 విషయాలు కడప కోసం. గతంలో కడప మరి ఆ మహానాయకుడు ఎవరో మనకైతే తెలియదు, కానీ నాకు కూడా తెలియని ఒక గొప్ప విషయం చెప్పారు. ఉదయం పూట జైల్లో ఉండి రాత్రి ఇంటికి వెళ్ళిపోయే ఆనాటి జైలు జీవితాలు కూడా ఈరోజు తెలుసుకున్నాను నేను. చాలా థ్యాంక్ యూ సార్ మీకు కూడా. అయితే ఇక్కడ అనంతబాబు గారి కోసం మనం మాట్లాడుకోవాలంటే సార్, మనిషి చూడడానికి నాకు తెలిసి 5 అడుగులు ఉంటాడేమో, కానీ చాలా వైసీపీ పార్టీలోనే చాలా డేంజరస్ ఫెలో అని నేను వినడం జరిగింది సార్ గతంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి కో బ్యాచ్ ఈ ఎమ్మెల్యేలకి మనం జైలు కట్టిస్తే ఒక కొత్త జైలు కట్టినా సరిపోదు. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి అంత పెద్ద అవినీతి చేశారు. అఫ్ కోర్స్ రాజకీయాలు అందరూ మాట్లాడుకుంటాం, అనేక పార్టీలు ఉంటాయి. కాకపోతే అంత ఘోరమైన పరిస్థితి ఆ 2022లో హత్య రాజకీయాలు ఒకేసారి ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ అటు పక్క తెలంగాణ కుదిపేసింది సార్. ఎందుకంటే ఒక దళిత డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేసిన చరిత్ర నాకు తెలిసి గతంలో కూడా ఎప్పుడూ లేదు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ టైంలో. అఫ్ కోర్స్ మనం తప్పు పట్టట్లేదు. అయితే ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి, ఆవు గడ్డి మేస్తే దూడ ఏదో సామెత ఉంది కదా సార్, మేస్తుందా అని. అలాగే వాళ్ళ తండ్రి గారు నాకు తెలిసి అనంత చక్రరావు గారు అనమాట. అనంత చక్రరావు గారు ఆయన తండ్రి గారి పేరు. ఆయన 1986లో అప్పటి ఉన్నటువంటి అడ్డతేగల సమితి మాజీ అధ్యక్షుడి కింద పనిచేసిన చరిత్ర ఉంది సార్. పీపుల్స్ నక్సల్స్ ఆనాడు కాల్పుల్లో ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఒకటి మీరు అన్నట్టు అనంతబాబు గారు ఇప్పుడు ఏదైతే గతంలో వైసీపీ రూలింగ్ లో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మరి వాళ్ళ ప్రభుత్వం కాబట్టి అఫ్ కోర్స్ అప్పుడున్న డిపార్ట్మెంట్, ముఖ్యంగా మనం ఈ కోర్టులు పక్క తీసుకుంటే సార్ ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మేనేజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళకి ఏం కావాలో సదుపాయాలన్నీ కల్పించారు. అయితే ఇప్పుడు ఒకటి ఆలోచన చేయాలి, ప్రభుత్వం కోర్టు సిస్టమేటిక్ వేరే, పోలీస్ డిపార్ట్మెంట్ సిస్టమ్ వేరే. ఖచ్చితంగా ఈయన అప్లై చేస్తే ఈయనకున్న రోగాలు లేకపోతే ఈయనకున్న సమస్యలు అవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. 1-2 సార్లు చెక్ చేస్తారు. ఇప్పుడు కొత్త కమిటీ వేస్తారు అవసరమైతే. దానికి కూడా ఈ నాటకాలన్నీ తెరలేపి ఎన్ని నాటకాలు నేర్పినా రోగాల పేరిట జనాలు నమ్మే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే ఈయన గురించి ఈయన చరిత్ర కోసం మనం మాట్లాడుకుంటే మనకే సిగ్గుచేడు సార్. చాలా తప్పు పని చేశాడు. తప్పు పని చేసి కూడా దాన్ని తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. 18 నెలలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి చక్కటి వసతులన్నీ పొంది ఆనాడు ఫోన్లు మాట్లాడుకొని కుటుంబాలతో అందరితో బయట వాళ్ళతో రాజకీయాలు చేసుకున్నాడు. బట్ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది, లేకపోతే వెన్నునొప్పి వస్తుంది, లేకపోతే కిడ్నీ సమస్య ఖచ్చితంగా వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ఒకటి సార్, ఏ ప్రభుత్వాలైనా సరే ఇలాంటి తప్పుడు వ్యక్తులు మాత్రం క్షమించుకోరు సార్. ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కన్నీటి బాధని మనందరం కూడా ఆలోచన చేయాలి. చనిపోయిన కుటుంబం తాలూకా కన్నీటి ఆవేదన తీర్చలేదు, అది వర్ణాతీతం.
ఇలాంటి వ్యక్తులు ఒక డ్రైవర్ ని ఇంత దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేసిన చరిత్ర మనం ఇంతకు ముందు కూడా లేవు. ఈ రోజు అనంతబాబు గారు ఒకటే కాదు సార్, ఈరోజు చూస్తే మనం ఇలాంటి సమస్యలు అనేకమైన చూస్తున్నాం. దయచేసి ఇటువంటి వ్యక్తులు మనం ఎంకరేజ్ చేయకూడదు. కోర్టులు కూడా ఒక అంతు ఎంక్వైరీ చేసి, కోర్టు కూడా ఒక సపరేట్ కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఇలాంటి వాళ్ళు మాత్రం బయటికి రాకుండా పూర్తిగా కటకటాలను ఉంచాల్సిన బాధ్యత పూర్తిగా కోర్టులది, ప్రభుత్వాల పైన ఉంది సార్. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మనం ఎంకరేజ్ చేసి తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అవుతాం. ఆ తప్పును మనం కూడా ఎంకరేజ్ చేయడం వల్ల జుడిషియల్ మీద కూడా ఈ రోజు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి మనం చూస్తాం సార్. ఈ 2026 సాక్షి బెదిరింపు కేసులో కూడా అతనికి బెయిల్ నిరాకరించింది. 2020 హత్య కేసులో అతను బెయిల్ పిటిషన్ రాజమండ్రి కోర్టు, ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీ, కొత్తగా మనం. కానీ ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని మళ్ళీ మనం ఏ విధంగా చూడాలనేది ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. దీన్ని రాజకీయాలకు అతీతంగా, అంటే మనం ఏదో పొలిటికల్ సినారియోలో కాకుండా ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధులుగా పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి వ్యక్తులు మాత్రం పూర్తిగా కటకటలు పాలు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది సార్.